సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నా పేరు శ్రీధరు. నేను అంతకుముందుల కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ చూసేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. ఓకే సార్, బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర 22 నెలలు కంప్లీట్ అయిపోవచ్చింది. అసలు 22 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఇది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. నిజమే అనుకోవచ్చు అంటారా? లేదు, ఇప్పుడు అభివృద్ధి అనేది అమరావతిలో ఆ వైసీపీ అనే ముఠా చూస్తే వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఉన్నప్పుడు అడవిని చేశారు, ఆ అడవులు అన్నీ పోయినాయి. ఇప్పుడు రోడ్స్ అన్నీ ఫామ్ చేస్తున్నారు, మొత్తం రింగ్ రోడ్స్ అన్నీ వేస్తున్నారు. డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు భూమి సరిపోదని మళ్ళా రెండో పూలింగ్ తీసుకొని రైతుల సంక్షేమం కోసం అన్ని డెవలప్మెంట్స్ కోసం తీసుకొని బాగు చేస్తుంటే వైసీపీ కేడర్ మొత్తం దోసుకుంటున్నారు అని అంటున్నారు. కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ టయానికి ఇచ్చేవాడు కాదు. ఆ శాలరీస్ ఇవ్వటం కోసం కూడా అడిగితే భయపడేటట్టు చేశాడు జగన్. ఆ విధంగా చేసి ఈ రోజు నేనేదో ఉన్నాను, నాకు ప్రజలు ఉన్నారు, ఎవరూ లేరు. ఎందుకు పొద్దుగూగులు నేను ప్యాలెస్ లో ఉండొచ్చుగా, పొద్దుగూలు బెంగళూరు లగెత్తడం ఎందుకు? ఊరక మీడియా కనపడి తిట్టి లగెత్తడమా? చేతగాని తనం కదా. బయటకు రమ్మను, పరదాలు కట్టుకొని తిరగటం. ప్రజల్లోకి రమ్మను. దమ్ముండ నాయకుడు మా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వస్తాడు. ఎప్పుడైనా పబ్లిక్ గా తిరిగాడు. ఆయన ఎప్పుడన్నా తిరిగాడా పబ్లిక్ గా? ఈ రోజు నేను ఏదో చేస్తాను, చూస్తాను, ఏంది మావి గన్ను అంటే గన్ను తీసుకొని కాలుస్తాడు. ఈసారి వస్తే అతను ప్రజలకి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తున్నాడు. ప్రతి పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పడేసి ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్టు చేసి నేను ఈరోజు నాయకుడిని అంటే ఎవరు ఇక్కడ ఏకేమించడానికి ప్రతి పేదవాడు ఈరోజు హర్షిస్తున్నారు, చంద్రన్న అన్నం పెడుతున్నాడని. యాడ సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్ లోనే దోపిడీ చేస్తున్నారు. అది ఒక అన్నమా అని చెప్పి, అవసరమా, మాకు ఇష్టం లేదని చెప్పి అంబటి రాంబాబు గారు చెబుతుంటే, ఇప్పుడు అంబటి రాంబాబు దోసుకునే విధానం ఆయన తెలుసు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ దోసుకునే వాళ్ళు లేరు కాబట్టి ఆయన దోసుకోవటానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా, గవర్నమెంట్ ఉంటే దోసుకుంటాం దాచుకుంటాం అని అందరూ ఆ విధంగా వాళ్ళు అలా దోసుకోవటం అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఏం దొరకట్లా, అందుకని వాళ్ళ ఉనికిని సాటుకోవటం కోసం ఆ విధంగా మాట్లాడుతున్నారు. అదే అన్నా క్యాంటీన్లకి మేము పూర్తి వ్యతిరేకం, మా విధానం అది కాదు అనేది ఆయన డైరెక్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇప్పుడు ప్రతి పేదవాడు కూలికి ఎక్కడి నుంచో వస్తున్నారు. పల్లెటూరులో పనులు లేవు. పనులు లేకపోతే సిటీకి వచ్చి ఏదో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కోసం వస్తున్నారు. పొద్దున్నే రావాలి దానికి పని కోసం. ఆ వచ్చినప్పుడు 5 రూపాయలు ఇస్తే పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ఒక హోటల్ పోతేనే 150, 1000 రూపాయలు. స్టార్ హోటల్లో, మామూలు హోటల్లో కూడా 200 అలా ఉంది భోజనం. ఒక పేదవాడు తినే పరిస్థితి కాదు. వాడికి ఇచ్చే కూలి ఏంటి? వాడి ఫ్యామిలీ నడుచుకోవాలి, పిల్లల చదువులకి ఇవన్నీ యాడ్ నుంచి వస్తాయి. బాబు గారు ఆ విధంగా 5 రూపాయలు పెడితే ఎంతో మంది ఈ రోజు ప్రతి పేదవాడు చూడమని వచ్చి జగన్ వచ్చి చూస్తే జగన్, ఈ అంబటి రాంబాబు వీళ్ళంతా ఆడ కూర్చొని మాట్లాడటం కాదు. ఇప్పుడు శాసనసభకి రావచ్చుగా 11 మంది క్వశ్చన్ చేయొచ్చుగా. వస్తే మాకు మైక్ ఎవరు? మైక్ ఎందుకు ఎవరు? నువ్వు వచ్చి మాట్లాడితే మైకి ఇవ్వకుండా ఉంటాం అని ఎప్పుడు చెప్పాల గవర్నమెంట్. నువ్వు రాకుండా బురద చల్లటం తప్పితే గవర్నమెంట్ మీద ఏదో విధంగా మేము చేసాం ఏమి చేయలే. ఆ రోజు గవర్నమెంట్ కోవిడ్ టైంలో ప్రభుత్వ అధికారులు ఏదన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళని, ఒక డాక్టర్ గారిని వైజాగ్ లో చంపేశారు, కడపలో ఒక డాక్టర్ని చంపేశారు. ఈ విధంగా అందరిని చంపుకుంటా పోవటం తప్పితే ఆయన మావిగన్ అనేదని మేము వస్తే మేము గన్నుతో అందరిని బెయిల్ చేస్తాంరా మాట్లాడితే అనే విధానంలో ఉన్నారు తప్పితే ఈ వైసీపీ నేతలు ఎవడు ప్రజల కోసం వచ్చినాలు కాదు. మీరు ఆ మాట అంటారేం సార్? మావిగన్ అంటే కనుక ఇక్కడ 2 లక్షల కోట్లు పెట్టే బదులు అక్కడ 20,000 కోట్లు పెడితే అభివృద్ధి చెందిద్ది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. మరి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అతను వచ్చినప్పుడు డెవలప్మెంట్ చేసినట్టుది ప్రజలు హర్షించేవాళ్ళు. జగన్ కే పట్టాభిషేకం చేద్దామని ఒకసారి అంటే యంగ్ స్టార్ కొద్దిగా చూద్దామని ఆ రోజు మేము కూడా, మాలో వాళ్ళు కూడా కొందరు యంగ్ స్టార్ చూద్దాం అనే విధానంలో చాలా మంది టీడీపీలో వాళ్ళు కూడా ఆయనకి వేసారు ఒకసారి చూద్దామని. వేస్తే ఏం చేశారు? విధ్వంసం తప్పితే అభివృద్ధి అనేది లేదు. విధ్వంసం ఎక్కడ చేశాను? నేను చేసిందంతా ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి చేశాను, ఆర్థిక అభివృద్ధి చేశాను, పేదలని అంటున్నారు కదా. 2,75,000 కోట్లు పంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు
టెట్కో హౌస్లు అవన్నీ కట్టారు. అవును. అవి ఆ రోజు కొందరికి ఇవ్వాల్సి ఉన్నప్పుడు జగన్ వచ్చిన తర్వాత వాటికి రంగులు వేసి ప్రజలకు, పేద ప్రజలకు ఇవ్వమని చేస్తే అవి కూడా ఇవ్వాల. ఆ విధంగా చేసి ఈ రోజు నేనేదో ఉన్నాను, నేను చేశాను అనేది కరెక్ట్ కాదు విధానం. అదే సార్ ఇప్పుడు అంటున్నారు, మీరు అమరావతి అన్నారు. అమరావతి అనేది ఒక వర్గం కోసం చంద్రబాబు నాయుడు నిర్మించుకుంటున్న నగరం అని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక ఊరు అన్న తర్వాత ఎస్సీ, ఎస్టీ, అన్ని క్యాస్ట్లు ఉంటాయి, బీసీలు అందరూ ఉంటారు. అవును. అందరి సంక్షేమం కోసం బాగుంటదని సెంట్రలైజ్డ్ నది ఉంది పక్కన, వాటర్ కి బాగుంటదని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసింది. ఈ రోజు అమరావతి అంటే ఏ దేశం నుంచి వచ్చినా రోజు వస్తున్నారు, విదేశాల నుంచి కూడా అమరావతి ఏంటి అనేది చూడటానికి వస్తున్నారు. ఇప్పుడే డెవలప్మెంట్ ఆ రోజు రాలేదే. ఆ రోజు నువ్వు అడవి చేసావు, ఆ రోజు నువ్వు కూడా అమరావతి ఇన్ని వేల ఎకరాలు అయితే బాగుంటదని యాక్సెప్ట్ చేసావు. ఆ రోజు చేసి ఈ రోజు నువ్వు అడవి లాగా చేసి ఏం చేయట్లేదు అనేది కరెక్ట్ కాదు. సరే సార్, ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇప్పటికే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, జగన్ వెంటే జనం ఉంటున్నారు అనే మాట ఆయన చెప్తున్నారు కదా. నిజంగానే జగన్ ని కోరుకుంటున్నారా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తోటి? లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆ రోజు నువ్వు 3 ఏళ్ళు ఇస్తే పెన్షన్, ఈ రోజు బాబు గారు 4,000 చేశాడు. ప్రతి పేదవాడికి ఆ రోజు ఈ వాలంటీర్ వ్యవస్థ ఆ పెన్షన్లు ఇచ్చి తలా మనిషి దగ్గర ఎంతో కొంత పట్టుకునేవాళ్ళు, 200, 300 కాజేసేవాళ్ళు. ఈ రోజు ఆ వ్యవస్థ లేకుండా చేసి బాబు గారు కరెక్ట్ గా అన్ని సదుపాయాలు ఇంటికి పోయి కూడా ఇస్తున్నారు. ఈ రోజు కూడా ప్రజెంట్ ఎవరన్నా పోలేని పరిస్థితుల్లో అన్ని రకాలుగా చేదోడుగా ఉన్నారు, ప్రతి పేదవాడికి అందుతున్నాయి. ఈ రోజు ఆ రోజు పేదవాడు అనేవాడు ఏదన్నా అడిగితే వాడిని కొట్టారు. ఇప్పుడు అది లేదు. ప్రతి పేదవాడు మాట్లాడే హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. ఆ రోజు నేనే మాట్లాడలేకపోయాను, నాకు ఒక చిన్న ఇలిగేషన్ ఉంటే ల్యాండ్ గురించి, కానీ ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నా. కూటమి ప్రభుత్వమే దోచుకో దాచుకో పంచుకో అనే నినాదంతో సాగుతుంది. మేము వస్తే గనక వీళ్ళందరూ అంతు తేలుస్తాం, 2029 అధికారం మాదే, మేము వస్తే రప్ప అనే ఇది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్న మాట. మరి ఏకంగా అయితే కనుక వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు, మీరు ఎక్కడ దాక్కుండా సరే వెంటబడి తరుముతామని చెప్పి. ఎలా చూడాలంటారు మరి ఆ వ్యాఖ్యలను కూడా? ఇప్పుడు రపాను బట్టే ఇప్పుడు పోయినసారి 40% వచ్చింది, ఈసారి ఆ 11 కూడా ఉండవు. ఇప్పుడు ఆయన గెలిచే సంగతి చూసుకోను. జగన్ అనే కోవర్టులు వాళ్ళు ఆయన గెలిచే సంగతి చూసుకోండి. కడపలో ముందర జగన్ గెలవడో అర్థం కాదు. పులివెందుల వైఎస్ఆర్ అడ్డా సార్, అది వైఎస్ఆర్ అడ్డా ఆయన ఈసారి అక్కడ కూడా పోతాడు. ఆయన వైనాట్ 175 అన్నారు, ఈసారి టీడీపీ వైనాట్ 175 అంటాం. మేము అనం అభివృద్ధి కోసం ప్రజలు చూశారు బాబు గారిని. బాబు గారు కష్టపడే ఒక యంగ్ స్టార్ లాగా చేస్తున్నాడు, ఎవరు చేయలేరు ఆయనలాగా. అభివృద్ధిని చూసి ప్రజలు దేనికి సార్ అభివృద్ధి ఎవరికి కావాలి? ఇక్కడ మాకు సంక్షేమం లేకుండా అభివృద్ధి ఎవరికి కావాలి అంటున్నారు కదా సార్. రోడ్లు ఎవరికి కావాలి, అన్నా క్యాంటీన్లు ఎవరికి కావాలి? పేద ప్రజలకు సంక్షేమం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు కాపు నేస్తాలు కానీ ఇవన్నీ మేము ఇచ్చాము, అవన్నీ ఎందుకు తీసేశారు మీరు అని అడుగుతున్నారు వాళ్ళు. ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వీళ్ళు లేవు అని చెబుతున్నారు, కానీ ప్రతిదీ ఉంది, ప్రజెంట్ ఇస్తున్నారు. వీళ్ళు కావాలని వైసీపీ నాయకులు ఊరక అదొక జాడ్యం లాగా చూపించి అన్ని అబద్ధాలు. ఇప్పటికి వ్యవస్థ మీద దౌర్జన్యాలు. నువ్వు ఒక శాసనసభలో ఒక లీడర్ గా ఉన్న ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, ఒక అధికారి మీదకి పోయి కొట్టటాలు, జులుం ఇప్పటికీ తగ్గల. అదే బాబు గారు తలుచుకుంటే కాసేపు పట్టదుగా. ఇప్పుడు రెడ్ బుక్ అయినా నడుపుతున్నారు ఏకంగా అంటున్నారు కదా. రెడ్ బుక్ అనేది అప్పుడు చేసిన విద్రోహ చర్యలకి గాను ఈ రోజు లోకేష్ బాబు రెడ్ బుక్ అని అన్నారు. రెడ్ బుక్ విధానం కూడా డైరెక్ట్ గా ఏం అమలు చేయట్లా. చట్టం ప్రకారం వాళ్ళు నేరం చేశారు, ఏదన్నా చేశారు, దాని ప్రకారం నడుస్తుంది. కానీ రెడ్ బుక్ అనే పాలన లేదు. రెడ్ బుక్ పాలన ఉంటే వీళ్ళందరూ లోన్ ఉండేవాళ్ళు ఎప్పుడుగో. ఇప్పటికే అన్యాయంగా అరెస్ట్ చేశారు. అమాయకుడైనటువంటి వల్లభనేని వంశీని కానీ, లేదంటే నా మీద దాడి చేసి నన్నే అరెస్ట్ చేశారని చెప్పి అంబటి రాంబాబు కానీ, లేదంటే కనుక అక్రమ కేసులో పెడతారు అంటన్న కొడాలి నాని కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరూ అమాయకులని వాళ్ళు చెప్తుంటే ఒక పక్కన ఈ రోజు బాబు గారిని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, బూతులు మాట్లాడినా గానీ బాబు గారు సహనంతో మనం వాళ్ళు తప్పులు చేశారని మనం కూడా చేస్తే అది బాగుండదు అని మేము పోయి గొడవ చేసాం. నేను వెళ్ళాను ఆ రోజు, ఇంటికి వెళ్ళాము. తర్వాత ఏమి చేయలా, ఆయన కావాలని
తిట్టి ఇంకా పైపెచ్చి నేను ఫ్లోలో అన్నానంటే ఎలా సరిపోయింది? నువ్వు ఒక మంచి సీనియర్ లీడర్వి. ఒక తెలియనాడికి ఏమి చదువుకోనాడికి చెప్పినట్టు చెప్తే అది కరెక్ట్ కాదుగా. నువ్వు పబ్లిక్ గా తిట్టి ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను తర్వాత ఏదో టంగ్ స్లిప్ అయిందంటే అది కరెక్ట్ కాదుగా. అంటే నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు అన్ని ధ్వంసాలు చేయొచ్చు, వసూళ్ళు కార్యక్రమాలు చేసి అన్ని దోసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ విధంగా అపోహలు పట్టడం తప్పితే వాళ్ళు ఏమీ వాళ్ళ వల్ల ఏది కాదు. థ్యాంక్ యూ సార్.